చివరి రొట్టె పంచుకున్న బాలుడు. ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో బాలు అనే పేద చిన్న బాలుడు ఉండేవాడు. బాలు కుటుంబం రైతులు. కాని ఆ సంవత్సరం వర్షం రాలేదు. ఆకాశంలో మేఘాలు తిరుగుతూ వెళ్ళిపోయాయి. బావులు తగ్గిపోయాయి. పంటలు ఎండలో ఎండిపోయాయి. గ్రామం మొత్తం ఆకలితో ఉండేది. ఆ సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు బాలు తన చిన్న మట్టి ఇంటి ముందు కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో చివరి రొట్టె ఉండేది. అది చక్కగా గుండ్రంగా వేడిగా ఉంది. ఆ రొట్టెను అమ్మ చివరి మట్టితో చేసింది. ఇంట్లో ఉన్న చివరి పిండి అదే. బాలు కొద్దిసేపు రొట్టెను చూస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతని పొట్ట ఆకలితో నెప్పిగా అనిపించింది. అప్పుడే గ్రామ రోడ్డు మీద అడుగుల శబ్దం వినిపించింది. ఒక అలసిన అన్యుడు గ్రామంలోకి వచ్చాడు. అతని బట్టలు దుమ్ము పట్టాయి. మోకాళ్ళు బలహీనంగా ఉన్నాయి. కళ్ళలో నిశ్శబ్దమైన ఆశ కనిపిస్తోంది. అతను మెల్లగా అడిగాడు, ఎవరైనా నాకు కొంచెం తిండి ఇస్తారా? కొంతమంది తల ఊపారు. మాక్కూడా సరిపోదు అని ఒకరన్నారు. కాలం చాలా కష్టం అని మరొకరు చెప్పారు. అన్యుడు బాధగా తల వంచి ముందుకు నడిచాడు. అతని అడుగులు బలహీనంగా వినిపించాయి. బాలు అతన్ని చూస్తున్నాడు. తన చేతిలో ఉన్న రొట్టెను చూశాడు. పొట్ట మళ్లీ గలగలా అనింది. అది అతనికి ఉన్న ఒక్క తిండి. అతనది ఇస్తే ఆ రాత్రి ఆకలితో నిద్రపోవాలి. బాలు రొట్టెను గట్టిగా పట్టుకున్నాడు. హృదయం జోరుగా కొట్టుకుంది. అప్పుడే బాలు లేచాడు. అయ్యా, ఒక్క నిమిషం అని పిలిచాడు. అన్యుడు ఆగి ఆశ్చర్యంగా చూశాడు. బాలు అతని దగ్గరకు పరిగెత్తి 2 చేతులతో రొట్టెనిచ్చాడు. తన అమ్మ నేర్పినట్టు గౌరవంగా ఇచ్చాడు. నా దగ్గర ఇదొక్కటే ఉంది అని నెమ్మదిగా అన్నాడు. కాని దయచేసి తీసుకోండి. అన్యుడి కళ్లలో నీళ్లొచ్చాయి. అతను రొట్టెను వణికే చేతులతో తీసుకున్నాడు. నీ దగ్గర చాలా తక్కువ ఉన్నా కూడా ఇస్తున్నావు అని మృదువుగా అన్నాడు. నీ దయ నీకు ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది. అన్యుడు రొట్టెను ఆలోచిస్తూ తిన్నాడు. తరువాత నెమ్మదిగా వెళ్ళిపోయాడు. బాలు ఇంటికి తిరిగి వచ్చాడు. పొట్ట ఖాళీగా ఉంది, కాని హృదయం నిండుగా ఉంది. అనేక రోజుల తరువాత అతను మొదటిసారి నిండైన హృదయంతో నిద్రపోయాడు. తరువాతి ఉదయం బాలు తన ఇల్లు బయట ఆనందంగా మాట్లాడుతున్న శబ్దం విని లేచాడు. గ్రామ రైతులు ఆకాశం వైపు చూపిస్తున్నారు. రాత్రి మొత్తం నల్లని మేఘాలు చేరాయి. అప్పుడే జరిగింది. వర్షం పడింది. కొద్ది చినుకులు కాదు, బాగా పడింది. ఎండలో ఎండిపోయిన నేల ఆ వాన నీరును తాగినట్టు తాగింది. పిల్లలు తడుస్తూ నవ్వి పరిగెత్తారు. పెద్దవాళ్లు ఆకాశం చూసి నమస్కరించారు. రోజులు పాటు వర్షం పడింది. నెమ్మదిగా, మంచిగా, సరిపడా. కొన్ని వారాల తరువాత ఆశ్చర్యం జరిగింది. పంటలు పెరగడం కాదు, మరిబాగా పెరిగాయి. బంగారు గోధుమలు ఎత్తుగా నిలబడ్డాయి. కూరగాయలు పెద్దవిగా, తాజాగా పెరిగాయి. గ్రామం మొత్తం పచ్చగా మారింది. పంట కోత సమయం రాగానే గిడ్డంగులు మొత్తం నిండిపోయాయి. ఎంతో కాలంలో మొదటిసారి అన్నం ఎక్కువగా వచ్చింది. గ్రామానికి ఆశ్చర్యమేసింది. ఇలా ఎప్పుడూ జరగలేదు అని వారు మెల్లగా చెప్పారు. మన పంట రెండింతలొచ్చింది. ఒక సాయంత్రం బాలు ధాన్యం మోయడానికి సహాయం చేస్తుండగా అదే అన్యుడు గ్రామానికి తిరిగి వచ్చాడు. ఇప్పుడతను అలసిగా లేడు. బట్టలు శుభ్రంగా ఉన్నాయి. కళ్లలో వెలుగుంది. అతను బాలు ముందు ఆగి చిరునవ్వు నవ్వాడు.
నీవు నీ చివరి రొట్టె పంచుకున్నావు అని మృదుస్వరంలో అన్నాడు. అదిగో, ఏమీ అడగలేదు. అతను బాలు తలపై చెయ్యి ఉంచి అన్నాడు, నిజంగా చెప్పు బాలు, దయతో పంచిన ఆహారం ఎప్పుడూ తగ్గదు, అది పెరుగుతుంది. బాలు మాట్లాడేలోపే అన్యుడు నడుచుకుంటూ బంగారు పంటలలోకి మాయమయ్యాడు. ఆ రోజును నుంచి గ్రామం ఆ పాఠం మరిచిపోలేదు. ఎవరూ ఆకలితో నిద్రపోలేదు. అలాగే బాలు, ఒకప్పుడు పేద బాలు, గ్రామంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు. ఎందుకంటే అతనొక గొప్ప నిజం తెలుసుకున్నాడు. మనం హృదయం నుంచి పంచితే జీవితం ఎన్నో రెట్లు తిరిగి ఇస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా మంచి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.